నకిలివాడు భూపాలపల్లి ఈ రోజు స్థాయికి రావడం కారణం ఈ రోజు మనకు కనబడ్డ పనులు కావా ఈ రోజు డిగ్రీ కాలేజీ జూనియర్ కాలేజీ మెడికల్ కాలేజీ బస్ డిపో భూపాలపల్లి మున్సిపాలిటీ ఈ రోజు గల్లీ గల్లీకి రోడ్లు ఇంటింటికి నీళ్లు ఎక్కడికి అవసరం ఉంటే అవన్నీ చేసింది ఎవడు మారుమూల ప్రాంతంలో బ్రిడ్జిలు కట్టించింది ఎవడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది ఎవడో ప్రజలకు తెలుసు బాబు నువ్వు నకిలీవే నీ ఎమ్మెల్యే నకిలీనే అరే నకిలీ నువ్వు అసలు కాంగ్రెస్ వాళ్ళంతా మలుసుకోబట్టే నకిలీ తెలుగుదేశం పోడు నకిలీ వాడంటే ఈరోజు ముఖ్యమంత్రి ఈరోజు పురుగు దాచుకొని లోపల పెడితే పాము లెక్క వచ్చి నువ్వు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పెత్తనం చేస్తే చేసుకో కానీ తెలంగాణ తెచ్చిన తెలంగాణ పునర్నిర్మాణం చేసిన కేసీఆర్ గారిని ఒక్క మాట అంటే బిడ్డ ఇది అనుకుంటున్నావేమో ప్రజాస్వామ్యంలో నేను 10 ఏళ్ళు ఉంటాను 10 ఏళ్ళు కాదురా బాబు ఎప్పుడు రేపు నీకు దమ్ముంటే చెప్తున్నా రేపు పెట్టిన ఎలక్షన్లో నీకు డిపాజిట్ వస్తుందని చెప్తున్నా నీ పార్టీకి డిపాజిట్ వస్తుందని ఈరోజు హెచ్చరికగా చెప్తున్నా కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు పెన్షన్లు చేయలేనాడు అభివృద్ధి చేయలేనాడు అదేవిధంగా ఈరోజు ఇక అందరికి అయిపోయింది ఒకటే మాట ఏం చెప్తుండు అభ్యర్థులను భయపెట్టిస్తుండే ఈరోజు మా పార్టీ అభ్యర్థులు ఎవరు నిలబడితే వాళ్ళ పక్కన వాళ్ళు ఫోన్లు వస్తున్నాయి నువ్వు బాగా తిరుగుతున్నావు ఇంకా 2.5 ఏళ్ళు నేను ఉంటా నా సంగతి తెలుసు కదా అంటున్నాడు అరే బాబు నీ సంగతి మాగరికే నువ్వు అనుకుంటున్నావేం నలుస్తాం కొడుక మా కార్యకర్తలు జోడిస్తే నలిసి పారేస్తాం నలుస్తాం జాగ్రత్త నేను ఎప్పుడు కూడా ఇట్లాంటి భాష మాట్లాడలే ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది నేను 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా ఒకసారి ఎమ్మెల్సీగా ఉన్నా ఎవరు ఏ పార్టీ వాళ్ళైనా గౌరవించినా మర్యాద ఇచ్చినా అన్ని రకాలుగా సహకరించిన ఈ ప్రాంత ప్రజలు నా అన్నలు అనుకున్నా తమ్ముళ్ళు అనుకున్నా ఏ పార్టీ వాడైనా నావాడు అనుకున్నా నువ్వు ఈరోజు గెలవడానికి చివరి ప్రయత్నం సాక్షాత్తు ఉదయం ఆయన ఒకటే ఆయన దగ్గర ఉన్న విద్య అయితే గదువా లేకపోతే కింద ఇక కింద పట్టుకునే కార్యక్రమం మొత్తానికి వెళ్ళి ఎమ్మడికి మొక్కిస్తాడు అరే మొక్కు నేను చెప్తున్నా ప్రజలందరికీ ఒక్కసారి మొక్కితే 5 ఏళ్ళు మనం వాళ్ళని మొక్కాలి కాబట్టి ఎవడు మొక్కుడకు ఎవరు ప్రలోభ పడ్డడు ఆత్మగౌరవం ఉన్నవాడు మొక్కడు పని చేసి చూపెడతాడు మన భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు ఆత్మగౌరవం ఉన్నది పెద్దవాళ్ళను మొక్కుతాం తండ్రి లాంటి వాళ్ళని మొక్కుతాం కానీ ఎలక్షన్లకు ఓట్ల కొరకు కాళ్ళు మొక్కుడు కడుపుల తలకాయలు పెట్టుడు మాకు లేదు మేము చేసే పని మేము చేయబోయే సంక్షేమం తప్పకుండా తెలియజేస్తామని మీ అందరికీ తెలుసు కాబట్టి మరి మీరందరూ కూడా అర్థం చేసుకొని ఈరోజు ఎవరు ఎన్ని చేసినా రామన్న సహకారం కేసీఆర్ గారి అండ ప్రజల యొక్క ఆశీర్వాదం సింగరేణి కార్మికులకు సహకారం ఉన్న తర్వాత మన గెలుపుని ఎవరు ఆపలేరు చివరిగా చెప్తున్నా 42% రిజర్వేషన్ అని పెద్ద ఊకదంపుడు మాటలు చెప్పిండు కానీ ఆయన ఏమి ఇచ్చిండో తెలియదు కానీ 30 సీట్లలో 26 సీట్లు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినాం కేవలం 4 మాత్రమే ఉన్నత వర్గాలకు ఇచ్చినాం ఇది బలహీన వర్గాల పట్ల బీఆర్ఎస్ పార్టీ కమిట్మెంట్ అని మీ అందరికీ తెలియజేస్తూ మరి మీరందరూ కూడా మీ ఉత్సాహం మీ పట్టుదల మీ కమిట్మెంట్ అంతా చూస్తూ ఉంటే ఇది ఇంతటితో ఆగద్దు ఎల్లుండి సాయంత్రం 5 గంటల వరకు చివరి ఓటు వేసుకునే వరకు మన పట్టుదల ఉండాలి మన కమిట్మెంట్ ఉండాలి మనం ఖచ్చితంగా గెలుపు కొరకు మన ప్రతి అడుగు ఉండాలి ఖచ్చితంగా ప్రతిపక్ష అధికార పక్షానికి ఒక హెచ్చరికలాగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ ఎండను లెక్క చేయకుండా ఉదయమే పనులకు పోయి మరి ఇంట్లో ఉన్న పనులు చేసుకుని వచ్చిన మా అక్క చెల్లెలకు అన్న తమ్ముళ్లకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ ఇప్పుడు మన ప్రియతమ నాయకులు ఈరోజు మన ప్రాంతానికి వచ్చి మనకు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అండగా ఉండి ఈరోజు భూపాలపల్లికి వచ్చిన సందర్భంలో వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా అన్ని పిడికిలు లేవాలి
గుర్తుకే, అక్కడ టాకీస్ లో కూర్చున్న వాళ్ళు కూడా కారు గుర్తుకే, ఇక్కడ ఎంకకున్న వాళ్ళు కూడా కారు గుర్తుకే. మళ్ళీ వచ్చిన పని అయిపోయింది, ఎండగొడతాను పోనా. గౌరవనీయులు పెద్దలు, శాసన మండలిలో మన డిప్యూటీ చైర్మన్, గౌరవ పెద్దలు, భూపాలపల్లి నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్తగా ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు శ్రీ బండా ప్రకాశన్న గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకుడు గౌరవనీయులు శ్రీ గండ్రా వెంకటరమణారెడ్డి గారు, గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి గండ్రా జ్యోతి గారు, వరంగల్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సమ్మారావు గారు, గౌరవ వికలాంగుల కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు తమ్ముడు వాసుదేవరెడ్డి గారు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ మిరియాల రాజిరెడ్డి గారు, వేదిక పైన ఉన్న ఇతర నాయకులందరికీ, మరి ఈరోజు భూపాలపల్లి పట్టణంలో ఈ ఎర్రటి ఎండలో కూడా మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరైన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ముళ్లకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఎక్కడ లేనంత ఎండ భూపాలపల్లిలో ఉండే చలికాలంలో కూడా. మొదటి నుంచి ఇంతేనా మీరు? అందుకే హుషారు ఎక్కువ భూపాలపల్లి, హుషారు కూడా ఎక్కువనే మీరు. ఎందుకంటున్నా అంటే మరి హుషారు ఎక్కువ కాబట్టి నేను 4 మాటలు అడుగుతా. మా ఆడబిడ్డలు ఎక్కడున్నారు? ఇద్దరు ఇక్కడ ఉన్నారుగా, ఇంకా కూడా ఉన్నారు కదా. మీరు సమాధానం చెప్పాలి. ఇక అందరికీ నేను ఇలా పొద్దున హన్మకొండకెళ్ళి వచ్చిన. హన్మకొండలో నాకు భద్రకాళి గుడికెళ్ళి ఒక పంతులు వచ్చి దీవెనిచ్చిండు. దీవెనిచ్చినాక ఎక్కడ పోతున్నావు అన్నాడు. అంటే నేను ఇట్లా భూపాలపల్లి పోతున్నా సార్, మరి రమణారెడ్డి అన్న మీటింగ్ పెట్టిండు, పోతున్నా అని చెప్పిన. అన్న సీటీ కొట్టేది ఏమున్నదిరా, అన్న మీటింగ్ పెట్టిండు అన్నది, అందుకే సీటీ కొట్టాను. గెలిచినాక కొట్టు సీటీకి ఇప్పుడే. అయితే ముఖ్యంగా మీకు చెప్పమన్నాడు మా ఆడబిడ్డలు. ఏమిటిది అంటే మీ అందరికి 4000 పెన్షన్ పడ్డదట కదా, పడలేదా? నిజంగానా? మీ ఇంట్లో మీ అత్తలకు పడలే 4000? మరి కోడలకు 2500? మీరు బాగా కూర్చారున్నారు కానీ పడ్డది. కానీ ఏంటి మీరు, అబ్బా ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఆయన కేటీఆర్ అన్న ఏమన్నా అప్పు అడుగుతాడేమో అనుకోని అట్లా ఉల్టా పడ్డది. కరెక్టేనా? పడ్డాయి కదా, మీ ఎన్కోళ్ళకి పడ్డాయట. పడ్డలే. సత్యన్న వేయలే, రేవంత్ అన్న వేయలే, కట్నం పెట్టలే. ఇక మీరు ఎట్లున్నారంటే, ఎంత హుషారున్నారంటే భూపాలపల్లి వాళ్ళు, తులం బంగారం కూడా రాలేదంట. నిజంగా రాలేదా?